महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి 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 ఓం. ఉపనిషత్ జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలుంటే అడగండి. భీమరావు గారు, మీరు చెప్పేటువంటి భాష పద్ధతి, శబ్దాలను వెతుక్కున్నట్టుగా అనిపిస్తుంది. మరీ నెమ్మదైపోయారు. పద్ధతి మాత్రం అదే, అలాగే చెప్పాలి, కాకపోతే మరీ నెమ్మదైపోతుంది. చూడండి. కొద్దిగా ఎదుటి వారికి వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పాలి, ఎందుకంటే మన అభిప్రాయం వారి ముందు స్పష్టమైపోవాలి కాబట్టి. ఇప్పుడు శ్వేతాశ్వతర ఉపనిషత్తు ప్రథమ అధ్యాయం యొక్క 9వ సంపుటంలో ఉన్నాము. జ్ఞ అజ్ఞం, జ్ఞాజ్ఞౌ ద్వౌ అజౌ ఈశానీశౌ అజాహ్యేక భోక్తృభోగ్యార్థయుక్త అనంతశ్చాత్మా విశ్వరూపో హ్యకర్త వయం హ్యకర్త త్రయం యదా విందతే బ్రహ్మమేతత్. ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది ఏంటంటే, జ్ఞ అజ్ఞం. జ్ఞ అంటే జ్ఞానవంతుడు, అజ్ఞ అంటే నా జ్ఞ అజ్ఞ. అజ్ఞ అంటే అవిద్యావంతుడు, అజ్ఞానవంతుడు, అవివేకి అయినటువంటి. జ్ఞానవంతుడు, అజ్ఞానవంతుడు. జ్ఞానవంతుడు పరమాత్మ, అజ్ఞానవంతుడు జీవాత్మ. ఈ ఇద్దరు జ్ఞ అజ్ఞౌ ద్వౌ ద్వౌ అజౌ ఈశానౌ ఈశానీశౌ. ఈశ ఈశ అనీష. ఈశ అంటే ఐశ్వర్యం గలవాడు, అనీష అంటే ఐశ్వర్యము లేనటువంటి వాడు. ఒకరి దయా దాక్షిణ్యము మరియు వారి యొక్క కృపా కటాక్షము అనుగ్రహముల మీద ఆధారపడి ఉండేటువంటి వాడు జీవాత్మ. కృపా కటాక్షము అనుగ్రహము దయా ఈ చూపించేటువంటి వాడు, ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి వాడు పరమాత్మ. అజ హ్యేక. ఇక ఈ రెండింటికంటే ఇంకొకటి అజ స్త్రీలింగం. అజ హ్యేక. అజము ఇంకొకటి ఉన్నది, అదేంటంటే ప్రకృతి. ప్రకృతికి ఏంటంటే మూలంలో ఉన్నప్పుడేమో సత్వము రజస్సు తమస్సుగా విడివిడిగా పడి ఉంటుంటది. ఇక ఎప్పుడైతే సృష్టి కార్యం మొదలవుతుంటుందో ఆ మూడు గుణాలను ఏకత్రితం చేస్తే, సమావేశపరిస్తే అప్పుడు ప్రకృతి రూపొందుతుంటది. ఆ ప్రకృతి నుంచి వచ్చేటువంటి వికృతి ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి దృశ్య రూపం. ఈ యొక్క ప్రకృతి యొక్క వికృతి కనబడుతున్నటువంటి ఈ దృశ్య రూపంలో భోక్త భోగ్యం, భోక్త భోగ్యం. భోక్త ఎవరు అనంటే జీవాత్మ. 84 లక్షల ఈ జన్మలలో ఉన్నటువంటి ఈ యొక్క వివిధ జన్మల రూపంలో జీవాత్మ భోక్త. భోక్త అంటే అనుభవిస్తున్నటువంటిది, సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నటువంటిది. భోగ్యం అంటే
అనుభవింపబడేటువంటి పదార్థము భోక్త ద్వారా. ఇప్పుడు అన్నం ఒకటి తినేవారు ఇంకొకరు, అన్నం ఒకటి తినేవారు ఇంకొకరు. అన్నం తినేటువంటిది జీవాత్మ, అన్న రూపం ప్రకృతి. అన్నము భోగ్య వస్తువు, తినేటువంటి వాడు భోక్త. భోక్తృ భోగ్యార్థయుక్త. ఈ యొక్క ఇదంతా ఏంటి అంటే కనబడే రూపం, కనబడని రూపం, కనబడే రూపం, కనబడని రూపం. ఈ పిండి పట్టడం, పిండి పట్టడం, పిండి పట్టడం, పిండి పట్టడం ఏమిటి అని అంటే ఘనముగా ముడి పదార్థాన్ని, ఘనముగా ఉన్న ముడి పదార్థాన్ని పొడి చేయడం, చూర్ణం చేయడం. ఈ యొక్క అన్నము, పాలు, అన్నపానీయాల దృశ్య రూపం, అన్నపానీయాల దృశ్య రూపం, కనబడే రూపాన్ని వడగట్టి, కనబడే రూపాన్ని పిండి వడగట్టి, కనబడని అన్నరసతత్వాన్ని వంటబట్టింపజేయడం, కనబడే ఆహార అన్నపానీయాల రూపాన్ని మలమూత్రముగా విసర్జింపజేయడం. హ్యనంత ఆత్మాః విశ్వరూపో యకర్త త్రయం యదా విందతే బ్రహ్మమేతత్. ఈ యొక్క భోక్తృ రూపంలో భోక్త అంటే అనుభవించేటువంటి సుఖ దుఃఖాలను అనుభవించేటువంటి ఈ భోక్త, రసాస్వాదనం చేసేటువంటి జీవాత్మలు అనంతం, లెక్కలేనని ఉన్నాయి. విశ్వరూపో హ్యకర్త. ఈ రకంగా అందరితోటి, ఈ యొక్క అనేకమైనటువంటి ఆత్మలతోటి ఈ విశ్వరూపము అనంటే కనబడేటువంటి చిత్ర విచిత్ర ఏవైతే రూపాలు ఉన్నాయో, అండపిండ బ్రహ్మాండం ఏదైతే విశ్వ ప్రపంచ స్వరూపం ఉన్నదో ఆ స్వరూపంలో హ్యకర్త, హి అకర్త. కర్త అంటే మనము ఏ రకంగానైతే ప్రతి పనిని మనము స్వయంగా ఉండి కర్తగా భావించుకొని మనం చేస్తూ ఉన్నాము, భగవంతుడు మన వలె కళ్ళతో చూస్తూ, చేతులతో చేస్తూ, కాళ్ళతో నడుస్తూ అనేటువంటి భావం ఉండదు. వారి సంకల్ప మాత్రంతోటే అవ్వాలంటే అవ్వాలి అంతే. ఆ రకంగా ఈ యొక్క అకర్తగా ఉండి చేస్తున్నటువంటి, ఇప్పుడు జీవుడు సృష్టి చేయడు, దేవుడు సృష్టి చేయడు, ప్రకృతి సృష్టి చేయలేదు, ఎందుకంటే ఇది జడం కాబట్టి. ప్రకృతి అంటే వస్తువు, ప్రకృతి అంటే వస్తువు. ఆ వస్తువును వివిధ ఆకృతిలో రూపొందించేటువంటి వివిధ ఆకృతులలో రూపొందడానికి కారణం జీవాత్మ. ఎందుకు అంటే ఇతని కర్మఫలం అనుభవించాలి కాబట్టి. ఆ భోగ్య వస్తువు ప్రకృతి, భోక్త జీవాత్మ. ఈ రెండింటిని, ప్రకృతిని జీవాత్మను సంయుక్తపరిచి ఒక జన్మగా, ఒక రూపముగా రూపొందించినటువంటి వాడు పరమేశ్వరుడు. త్రయం యదా విందతే. ఈ రకంగా ముగ్గురు వేటి స్థానములో ఆ విధంగా దేనికదే, పరమాత్మ స్థాయిలో, జీవాత్మ స్థాయిలో, ప్రకృతి స్థాయిలో దేనికదే స్వతంత్ర సత్తా కలిగినటువంటిది. ఈ ముగ్గురు కలిసినప్పుడే ఈ యొక్క సృష్టి బ్రహ్మమేతత్. ఈ యొక్క బ్రహ్మ రూపంలో, బ్రహ్మాండ రూపంలో, బ్రహ్మ అంటే పరమాత్మ, బ్రహ్మాండం అంటే పరమాత్ముడు ఏర్పరిచినటువంటి ఈ యొక్క ప్రపంచం అనేటువంటిది. ఇది ఏతత్ అంటే ఈ విధమైనటువంటిది, ఇది ఈ యొక్క ప్రపంచము అనేటువంటిది. అండము అనేటువంటిది, అండము అంటే, అండము అనే సంస్కృత పదాన్ని మన తెలుగు భాషలో గుడ్డు అనడం జరుగుతుంది.
మరి బ్రహ్మ, అండం, బ్రహ్మాండం అని అంటే ఈ యొక్క గ్రహోపగ్రహాలు అణువు నుంచి ఈ యొక్క గ్రహోపగ్రహాల పర్యంతం కనబడనటువంటి అమీబా వంటి సూక్ష్మజీవుల నుండి అత్యంత విశాల శరీరమైనటువంటి రాక్షస బల్లి, డైనోసార్ అంటారు కదా ఇంగ్లీష్లో, అదే దాన్ని రాక్షస బల్లి అని తెలుగులో అంటారు. అంత పెద్ద కనబడనే స్థితి నుంచి కంటికి అందనటువంటి అంత విశాల కాయమైనటువంటి ఆ యొక్క జాతి వరకు అన్నింటినీ తనలో ఇముడ్చుకున్నటువంటి స్వరూపమును అండం అనడం జరుగుతుంది. పిండం, అండం, పిండం, అండం. ఈ యొక్క పిండము అని అంటే దేహరూపం, అండము అంటే దేహరూపానికి బీజం. ఈ యొక్క భగవంతుడు ప్రతి అణువులో ఇమిడి ఉండి ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలన్నింటినీ తనలో ఇమిడ్చుకున్నటువంటి సంపూర్ణ రూపం బ్రహ్మాండం. బ్రహ్మ యొక్క అండం బ్రహ్మాండం. క్షరం ప్రధానం అమృతాక్షరం హరః. క్షరం, ఈ క్షరం అంటే నాశనమయ్యేటువంటి, జరాజీర్ణమయ్యేటువంటి, త్రుప్పు పట్టేటువంటి, చెదలు పట్టేటువంటి, చీకిపోయేటువంటి, పతనమయ్యేటువంటి, నాశనమయ్యేటువంటి దాన్ని క్షరం అంటారు. క్షరం ప్రధానం అమృతం. ప్రధానం ఈ యొక్క క్షరమైపోతున్నటువంటి అన్నింటి లోపల ప్రధానంగా ఉన్నటువంటిది ఏమిటిది అంటే అమృత అక్షరం. అమృతం, అమృతం అంటే చావు లేనటువంటి, నామృతం అమృతం, చావు లేనటువంటి, నాశనము లేనటువంటి, ఎప్పటికీ విద్యమానమై ఉండేటువంటి అక్షరం, నాక్షరం అక్షరం, నాశనము లేనటువంటి హరహ. అటువంటి ఆ మూడింటి ద్వారా ఈ యొక్క సృష్టి బ్రహ్మాండం అనేటువంటిది నడుస్తుంది. శ్రీ హరణి నడిపించబడుతుంది. అంటే దీని అభిప్రాయం ఏంటంటే పరమాత్మ లేకపోతే ఈ సృష్టి లేదు, జీవాత్మ లేకపోతే ఈ సృష్టి లేదు, ప్రకృతి లేకపోతే ఈ సృష్టి లేదు, ముగ్గురు ఉండాల్సిందే అనేటువంటిది అభిప్రాయం. క్షరాత్మానౌ ఈశతే దేవ ఏకః. ఈ యొక్క క్షర ఈ రకంగా నాశనం అవుతున్నటువంటి అంటే ఏంటంటే ఈ యొక్క అమీబా నుంచి మొదలుకొని సూక్ష్మతి కంటికి అందనటువంటి సూక్ష్మ జీవి అమీబా నుంచి మొదలుకొని విశాల ఆ రాక్షస బల్లి వరకు అనేక జాతులు వస్తున్నాయి, అన్నీ అంతరించిపోతున్నాయి. ఆయా సమయం సందర్భం అనుసారంగా జీవనాధారం ఏది లేనటువంటి స్థితిలో అంతరించిపోవడం, జాతులు అంతరించిపోవడం. క్షర ఆత్మానవ్. ఈ యొక్క క్షర నాశనం అయ్యేటువంటి అంటే ఇక్కడ నాశనం ఏమవుతుంది అంటే జాతులు, ఈ యొక్క జంతువు జాతులు, జన్మలు 84 లక్షల జాతులు ఏవైతే ఉన్నాయో ఈ జాతులు అంతరించిపోవడమే క్షరం. మరి వాటిలో ఆత్మ ఉంది కదా అని అంటే అవును ఉన్నది, కానీ ఈ యొక్క పునర్జన్మ కోసం జన్మాంతరంగా ప్రతి ఒక్క జన్మలోకి తిరగడం. ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకొస్తే ఓ ఇప్పుడైనా మేలుకో జీవా. ఎన్నెన్ని ఒకటి కాదు, రెండు కాదు, 84 లక్షల జన్మలు ఏవైతే ఉన్నాయో ఆ జన్మలలో తిరుగుతూ ఈ జన్మను ముగించగానే దీంట్లో ఉన్నటువంటి ఆత్మ అని చనిపోవడం అంటే ఇదివరకు ఉన్నటువంటిది విద్యమానత, ఇప్పుడు లేనటువంటిది అది క్షరం, నాశనం అంటే జీవితం లేదు అనేటువంటి విధంగా క్షరం ఆత్మానం ఈశ. ఈ యొక్క చనిపోతున్నటువంటిది పుట్టుకొస్తున్నటువంటి ఈ యొక్క ఆత్మను చూస్తున్నటువంటి వాడు ఈశతే. ఈ యొక్క దేవ ఏకః పరమాత్ముడు ఒకే ఒక్క దేవుడు 84 లక్షల జీవరాశులలోకి ఎలా వస్తుంది, ఎలా పోతుంది, ఎలా సుఖ దుఃఖాల కోసం తాపత్రయపడుతుంది, ఈ స్వార్థం కోసం ఏ రకంగా కుస్తీ పడుతుంది, పరమార్థం కోసం ఏ రకంగా ఉపకారం చేస్తుంది, అన్ని సాక్షిభూతంగా చూడడం. ఒక ఇద్దరు పిల్లలు ఆడుకుంటుంటే తల్లిదండ్రి
తమాషాగా చూడడం ఏ రకంగానో ఆ విధంగా భగవంతుడు ఈ 84 లక్షల జీవరాశుల జన్మలలో ఉన్నటువంటి జీవాత్మను పుట్టడం, చావడం, మీ యొక్క సుఖ దుఃఖాల కోసం తాపత్రయపడడం, ఆ యొక్క తమాషా అంతా చూస్తున్నాడు. తస్య అభిధ్యానాత్ యోజనాత్ తత్వభావాత్ భూయశ్చాంతే విశ్వమాయాన్ నివృత్తి. ఇక్కడ ఏంటంటే తస్య అటువంటి ఆ యొక్క పరిస్థితిలో అభిధ్యానాత్ ఆ ఈ రకంగా చూస్తున్నటువంటి ఆ యొక్క పరమాత్మను సాక్షిభూతంగా ఉన్నటువంటి అంటే దొంగలు విచ్చలవిడిగా దొంగలను చెలరేపేటువంటి కొన్ని తత్వాలు. ఎందుకంటే దొంగలు ఉండాలి, అరాచకాలు జరగాలి. కానీ ఈ సీసీటీవీ కెమెరాలు వచ్చిన తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడే గప్చుప్ అందరూ సావధానం అయిపోయారు, జాగ్రత్తగా అయిపోయారు. ఆ విధంగా తస్య అభిధ్యానాత్ మనల్ని ఒకరు చూస్తున్నాడు, దేవుడు అనేవాడు ఉన్నాడు, అతడు మనల్ని కనిపెడుతున్నాడు అనేటువంటి భయముతోటి ఈ యొక్క ఆధ్యాత్మిక క్షేత్రంలో అడుగుపెట్టేటువంటి వారు పాపాలను బయట నుంచి విసర్జింపడం, పాపాలకు దూరంగా ఉండడం, సుకృత కర్మలనే చేయడానికి ప్రయత్నించడం. భీమరావు గారు ఇబ్బంది పడుతున్నారు చెప్పడానికి. ఆత్మ హృదయంలో ఉంటుంటది, మూలాధారంలో కూడా ఉంటుంటది, ఆజ్ఞాచక్రంలో ఉంటుంటది. ఇది సరైనటువంటిది కాదు భాష. ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో మీరు ఏ గదిలో ఉంటారు? సమావేశ గదిలో ఉంటారా, పడక గదిలో ఉంటారా, భోజన గదిలో ఉంటారా, లేదంటే బాత్రూంలో ఉంటారా, లేదంటే ఎక్కడ ఉంటారు? అన్ని గదిలో ఉంటాం. ఆ విషయం చెప్పాలి. సమయం సందర్భానుసారంగా ఇక్కడికి రావడం, అక్కడికి వెళ్ళడం, ఈ పనిని బట్టి ఇటు అటు తిరగడం అంతటా ఉంటుంటది. అంతేగాని ఆత్మ హృదయంలో ఉంటుంటది అన్నదానికి ప్రమాణం లేదు. ఆ మూలాధారంలో ఉంటుంటే నువ్వు ఇక్కడున్నావేంటి, నీ యొక్క పూర్వజులంతా పుణ్యలోకాల సుకృత లోకాలకు వెళ్ళారు, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పేసి భగవంతుడు ప్రతిష్ఠిత అంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావేంటి, ఇక్కడ ప్రతిష్ఠితమై ఉన్నావేంటి, నువ్వు ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నావేంటి. ఈ యొక్క మనోరంజన ఈ సందర్భంలో ఏంటంటే ఈ యొక్క శ్వాస మీద ధ్యాసతోటి ఎవరైతే సందేశం చెప్తున్నారో, శ్వాస మీద ధ్యాస అంటే అక్కడ ఒక వస్తువును కనిపెట్టడానికి కాపలా పెట్టడం. కాపలా పెట్టినటువంటి ఆ వస్తువును మరొకరు వచ్చి ఆ వస్తువును అక్కడికి వెళ్ళి కనుమరుగు చేశారు, అక్కడ లేకుండా చేశారు. ఈ కాపలా కూర్చున్న వ్యక్తికి ఆ విషయం తెలియదు. ఇప్పుడు వేరే వారు ఎవరైనా వచ్చి అడిగితే ఏమంటారంటే, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అంటే, నేను ఫలానా వారి గురించి వాళ్ళని కనిపెడుతూ ఉన్నాను అని అంటే, మరి వారేరి, మీరు కనిపెట్టేది ఎవరిని, వారు ఎక్కడున్నారు అంటే ఆ పరిస్థితి ఏంటిది? అర్థం కావట్లేదు కదా. ఆ పరిస్థితి అజ్ఞాన దశలో ఉన్నట్లు లెక్క. అంతే కదా. ఇప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస అనేటువంటి నేపథ్యంతో ఎవరైతే ముందుకెళ్తున్నారో, ఆ శ్వాస మీద ధ్యాస అనేటువంటిది శరీరం బయటని జీవాత్మను కాపలా పెట్టి యోగా ధ్యానం ఏదైతే చేయించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క ధ్యానము యోగా క్షేత్రంలోనే పతంజలి యోగా అనేటువంటిది సర్వశ్రేష్టము కాబట్టి, అత్యంత ప్రామాణికమైనటువంటిది కాబట్టి, ఆ పతంజలి మహర్షి శ్వాసను ఆపిస్తున్నాడు స్తంభ వృత్తితోటి. ఆపిన తర్వాత మరి ఈ జీవాత్మ ఏడుండాలి, ఏం చేయాలి? ఇది వాళ్ళు శ్వాస మీద ధ్యాస పద్ధతితోటి ఎవరైతే పోతున్నారో, ఇక అది వాళ్ళు నిర్ణయించుకోవాల్సినటువంటి విషయం, మన విషయం కాదు. కాబట్టి భీమరావు గారు చెప్పాల్సినటువంటిది ఏంటంటే, జీవాత్మ దయానంద సరస్వతి పూసగుచ్చినట్టుగా చూపిస్తున్నాడు కదా.
భూః పునాతు శిరసి. ఈ యొక్క ప్రాణధారణ చేసుకొని ఈ దేహంలోకి ఏ రకంగా అయితే వచ్చావో అదే రూపకంగా ఈ యొక్క సుఖ దుఃఖాల వెంటబడి భువః పునాతు నేత్రయో స్వపునాత కంటే మహాపునాతు హృదయే జన పునాతనాభ్యాం తపః పునాత పాదయో. ఇక్కడ కింది వరకు ఎంతవరకు దిగజారాలో అంతవరకు దిగజారడం. ఇక దిగజారడానికి ఆస్కారం లేనటువంటి స్థితి నుంచి సత్యం పునాత్ పునఃశిరసి పునః పునః మళ్ళీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళైతే దిగజారావో మళ్ళీ అక్కడికే శిరసి శ్రేష్ఠ స్థానానికి, ఉన్నత స్థానానికి. ఓ మాజారి, సత్యం పునాత్ పునఃశిరసి అన్నప్పుడు ఇంతవరకు చెప్పిన 6 కూడా సత్యాలని చెప్పినట్టే కదా. అదని కాదు. ఇప్పుడు ఏదైతే నువ్వు సత్యము అని చెప్పేసి భ్రమపడి దిగజారుతూ దిగజారుతూ కిందికి పోయావో మళ్ళీ సత్యం పునాత్ పునః మళ్ళీ పైకి రావాలి. అందుకే 2 సార్లు పునః పునః సత్యం పునాతు పునః శిరసి. నువ్వు ఈ దేనిని పట్టుకొని అయితే భ్రమపడి కిందికి దిగజారావో మళ్ళీ నువ్వు పైకి వెళ్ళాల్సిందే అని చెప్పడం. ఇక ఆ శిరస్సును కూడా వదిలేసి ఖం బ్రహ్మ పునాత్ సర్వత్రా అంతటా చూపించడం. ఇది ఈ రూపకంగా దేహాతీతంగా దేహంలో చూపించి దేహాతీత స్థితికి తీసుకెళ్లడం. ఇది చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు హృదయంలో ఉంటాడు, మూలాధారంలో ఉంటాడు, ఆజ్ఞ చక్రం. ఈ రకంగా కాదు. తొంగి చూసే స్వభావం ఏంటంటే మనం అటు ఇటు పోతుంటే ఎవరైనా కనబడ్డప్పుడు కానీ, ఎవరైనా ఇల్లు తెరిచి తలుపులు తీసున్నప్పుడు కానీ ఇలా తొంగి చూస్తుంటాం. ఇక ఈ నేడు సమాజంలో ఉన్నటువంటిది ఏంటంటే ఎవరికైనా జ్ఞానవంతులు ఏం చెప్తుంటారంటే వారి చేత ఆ పని తప్పనిసరిగా చేయించాలి అని అనుకున్నప్పుడు అది చేయొద్దు అని చెప్పాలి. చేయొద్దు అని చెప్పి తప్పనిసరిగా చేస్తారు. ఇక తొందరపాటు వాళ్ళు, అవగాహన లేనటువంటి తొందరపాటు గల వారు ఏం చెప్తుంటారంటే నువ్వు అటువైపు వెళ్ళకు, నువ్వు ఆ గదిలోకి వెళ్ళకు, నువ్వు అంతటా తిరుగు కానీ ఆ కొండపైకి వెళ్ళకు అనేది తప్పనిసరిగా అక్కడికి వెళ్ళొచ్చు. ఆ రకంగా వద్దన్న పనిని తప్పనిసరిగా చేస్తుంటారు కాబట్టి ఆ రకంగా. అందుకని ఇక్కడ హృదయ స్థానంలో ఆత్మది కాదు. దయానంద సరస్వతి ఋగ్వేదాది భాష భూమికలో బ్రహ్మ సాక్షాత్కారం గురించి చెప్తుంటది ఏంటంటే కంఠము క్రింద 2 వక్షస్థలముల మధ్యలో ఉదరము పైన హృదయాకాశంలో బ్రహ్మ సాక్షాత్కారం. ఇప్పుడు ఈ మూలాధారం నుంచి కిందికి మీదికి తిరుగుతున్నప్పుడు ఈ యొక్క ఇటు తొంగి చూడడం భగవంతుడి వైపు. ఇప్పుడు ఏంటంటే ఇంట్లో మనము తిరుగుతూ ఉన్నప్పుడు నాన్న ఉన్నాడు, లేదంటే ఎవరైనా గురువు గారు వచ్చారు, లేదంటే ఎవరైనా చుట్టం వచ్చారు అనుకోండి, వాళ్ళని ప్రత్యేకంగా కనిపెట్టుకుంటూ చూసుకుంటూ వస్తూ పోతూ ఉంటాం. వారితో పని ఉన్నప్పుడు వారితో మాట్లాడతాం, పని లేనప్పుడు ఇట్లా చూసుకుంటూ పోతుంటాం. మనం ఏదైనా తప్పు చేయాలన్నప్పుడు కూడా నాన్నన్నాడు, అమ్మ చూస్తున్నది అనేటువంటి జాగ్రత్తతో వస్తూ పోతుంటాం. అందుకని జీవాత్మ ఉండేటువంటిది మూలాధార చక్రంలో. ఇప్పుడు మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా, పాదాభ్యాం జంఘాభ్యాం విశిరాజ ప్రతిష్ఠిత. యజుర్వేదం 20వ అధ్యాయం 9వ మంత్రం దాంట్లో చెప్పబడింది కాబట్టి అక్కడ ఉంటుంది. అక్కడ పడుకునేటప్పుడు విశ్రాంతి తీసుకునేటప్పుడు అక్కడ ఉంటుంది. ఇక జాగ్రత్త అవస్థలో పని చేసేటప్పుడు మాత్రం ఆజ్ఞా చక్రంలో ఉంటుంది. ఆ పైనుంచి కిందికి రావడం, కింద నుంచి పైకి. అంటే మనము పని చేసేటప్పుడు దుకాణం, మన సొంత వ్యాపారమే కానివ్వండి, ఇంకోరి దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడే కానీ ఉదయం పని మీదకి పోవడం, మళ్ళీ సాయంత్రం తిరిగి రావడం, ఆ రకంగా మనం ఎట్లయితే చేస్తుంటామో ఈ దేహం లోపల కూడా ఆత్మ ఈ మూలాధార చక్రానికి, ఆజ్ఞా చక్రానికి నిరంతరంగా ప్రయాణం చేస్తూ ఉంటుంటది. కాబట్టి ఆ రకంగా వస్తూ పోతుంటది. అంతేగాని ఇక్కడ ఉంటుంటది హృదయ స్థానంలో అంటే దానికి ప్రమాణం చెప్పండి అంటే దానికి మనం చెప్పలేదు, ప్రమాణం లేదు. హృదయ స్థానంలో ఆత్మ ఉండేది ఎప్పుడు అని అంటే సహృదయతా భావం. ఇంకొకరిని అర్థం చేసుకున్నప్పుడు, ఇంకొకరిని అర్థం చేసుకునే వ్యక్తి ఏం చేస్తుంటాడు అని అంటే
ఇంకొకరికి ఆశ్రయం ఇస్తుంటాడు, ఒక చెట్లు నాటుతాడు, ఒక పశువును పెంచుకుంటుంటాడు, ఒక పక్షులతో ప్రేమ చేస్తుంటాడు. అందరికీ సహృదయత భావంతుడే. ఆ ప్రేమ భావం ఎంతెంత వికసితం అవుతుంటుందో అదే దాంపత్య జీవితం, అదే సంతానంతో కలిసి ఉండడం, అదే గురుకులంలో శిష్యులతోటి ఉండడం, ఆశ్రమాలను నెలకొల్పడం. ఇది హృదయం ప్రేమ భావమే. ప్రేమ భావమే మన ఆత్మికోన్నతికి రహదారి. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నటువంటి ప్రేమ రహస్యాన్ని కళ్ళతో చూడాల్సినటువంటి దృష్టాంతం ఏంటంటే, ఇంటి ద్వారం ఏదైతే ఉందో తలుపులు తెరుచుకొని వచ్చిపోయేటువంటి అది ప్రేమ భావం. అది గోడలోంచి రావడానికి చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే అక్కడ ప్రేమ లేకుండా ఉండడం, ముక్కుసూటిగా వాళ్లకు ఎదుటి వారి మొహం మీద కొట్టినట్టు మాట్లాడడం, దురుసుగా ప్రవర్తించడం, తద్వారా గోడలోకి రాకుండా ఉండడం, రాలేనటువంటి పరిస్థితి. దురుసుగా ప్రవర్తించిన దగ్గర ఆ వ్యక్తి మనల్ని కఠోరంగా భావించడం, వ్యవహారహీనంగా భావించడం, కోపిష్టిగా భావించడం, మనకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ దూరంగా ఉండడానికి ప్రయత్నించడం అంటే అక్కడ ప్రేమ లేదు అని. గోడలోంచి రావడం అంటే అక్కడ గోడలో దారి లేదు, వెళ్ళడానికి దారి లేదు. అందుకని ద్వారంలోంచి రావడం, దర్వాజలోంచి రావడం. పట్టుకుంటున్నారా? ఊరికే కూర్చున్నారా? అడగండి. అండ పిండ బ్రహ్మాండం అనే దాంట్లో మనం ముందు చెప్పుకున్నాం. అండం అంటే బీజ రూపం, పిండం అంటే శరీరాకృతి, బ్రహ్మాండం అంటే అర్థం కాలేదు. మరి అది బ్రహ్మాండం అంటే ఏంటిది అనేది ఆగండి స్వామి. ఈ బీజ రూపమే అర్థం కాలేదు. బీజ రూపంలో అండము అనేటువంటిది అసంపూర్ణ దశ. అండము అనేటువంటిది అసంపూర్ణ దశ. ఆ అండంని పరిపూర్ణ బీజ దశకు తీసుకెళ్లేటువంటిది ఇక్కడ చూపిస్తున్నాడు కదా. గర్భాధానంలో పురుషుని శరీరం నుండి శుక్ర కణం ఏదైతే వస్తుందో ఆ శుక్ర కణాన్ని తీసుకెళ్ళడానికి స్త్రీ శరీరం నుండి ఏదైతే అండం వస్తుందో ఆ అండం ఈ శుక్ర కణం దగ్గరికి వచ్చి ఈ శుక్ర కణం లాంటి అనేక శుక్ర కణాలున్న ఒక్కరిని ఏదో ఒక్కదానిని మాత్రమే ఆ అండం తనలో ఆశ్రయింపజేసి ఆ జీవాత్మను తీసుకెళ్లేటువంటి అండమే బీజం అనబడుతుంటది. అంతేగాని ఈ స్త్రీ శరీరం నుండి విడుదలయ్యేటువంటి అండం బీజం కాదు. అర్థమవుతుందా స్వామి? ఇక మీరు అడిగినటువంటి ప్రశ్న బ్రహ్మ అండం అంటేనేమో ఇప్పుడు ఏ రకంగానైతే బీజ రూపంగా ఈ అండమును గుర్తించడం జరుగుతుందో పక్షి జాతి అంతా ఆ అండంలోంచి బహిర్గతమై అయ్యి ఎట్లయితే పుట్టుకొస్తున్నాయో ఈ బ్రహ్మాండం అనేటువంటి శబ్దం, బ్రహ్మ యొక్క అండం బ్రహ్మాండం అంటే ఈ సర్వమును తనలోనే సమావేశపరుచుకున్నటువంటి, సర్వమును తనలోనే ఇముడ్చుకున్నటువంటి తత్వమును బ్రహ్మాండం అంట. ఇది ఎట్లా అంటే అణువణువులో ఉన్నటువంటి, ఇప్పుడు అణువణువులో ఉన్నటువంటి పరమాత్మ వేరు, ఇక భగవంతుడు కూడా వచ్చిపోయేటువంటి భగవంతుడు వేరు. వచ్చిపోయే భగవంతుడు ఎలా వస్తుంటాడు అని అంటే ఈ యొక్క పరమాణు దర్శనం ప్రకరణంలో దయానంద సరస్వతి చూపిస్తున్నటువంటిది సత్వరజస్తమసాం సామ్యావస్థ ప్రకృతి మహమాతో ర్యాంకారాంకారాత్ పంచ తన్మాత్రాన్ని ఉభయమిందే మనః పురుష అంటే పురుషార్థం చేసేటువంటి జీవాత్మ. ఆ పురుష జీవాత్మను విప్పుతున్నది ఏంటంటే పురుష అంటే జీవాత్మ పరమాత్మశ్చ అంటే ఈ గర్భాధానముతో వస్తున్నటువంటి ఆ అనురూపంగా వస్తున్నటువంటి పురుష శరీరం నుండి వస్తున్నటువంటి జీవాత్మతో పాటు పరమాత్మ వస్తున్నాడు గర్భంలోకి. అంటే గర్భంలో పరమాత్మ లేడా అని కాదు, పరమాత్మ ఉన్నాడు. ఆ స్థాయి వేరు, ఈ స్థాయి వేరు. అర్థమవుతుందా ప్రభాకర్ గారు? ఈ మళ్ళీ ఈ యొక్క మృత శరీరాన్ని దాటి చనిపోయేటువంటి దశలో జీవాత్మ వెళ్ళిపోతుంది కాబట్టి ఈ జీవాత్మతో పాటు పరమాత్మ కూడా వెళ్ళిపోతున్నాడు.
ఈ జీవాత్మ పునర్జన్మ కోసం ఏ జన్మలోకి అయితే వెళ్తుందో, ఏ జన్మ అయితే ఎత్తాలో, ఏ స్త్రీ జన్మనే గాని పురుష జన్మనే గాని పేదవాడే గాని ధనికుడే గాని ఏ జన్మలోకి వెళ్తుందో ఆ జీవాత్మతో పాటు పరమాత్మ కూడా వెళ్తున్నాడు. అంతేగాని పరమాత్మ మొత్తానికే ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు, పరమాత్మ కూడా చనిపోతున్నాడు, పరమాత్మ కూడా పుట్టుకొస్తున్నాడు, ఇది కాదు అక్కడ సందేశం. ఈ రూపకంగా ఒక్క నిమిషం మునిగారు, ఒక్క నిమిషం. వారి సందేశం ఏంటంటే, ప్రభాకర్ గారి సమాధానం ఏంటంటే, గర్భంలోకి జీవాత్మ వచ్చినప్పుడే ఆ స్త్రీ గర్భిణి అనబడుతుంటది. విద్యావంతుని దగ్గరికి జిజ్ఞాసువు శిష్యరికం పొందినప్పుడే అతను గురువు అనబడుతుంటాడు. ఈ బ్రహ్మాండం అని ఎప్పుడు అనబడుతుంటది అని అంటే, ఈ అండపిండం అనేటువంటివి ఏవైతే అష్ట వసువులు ఉన్నాయో, గ్రహోపగ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ తనలో ఇమిడ్చుకొని ఉన్నాడు. ఇప్పుడు ఏ రకంగానైతే గర్భమును తన ఉదరములో దాచుకున్నటువంటి స్త్రీ మాత్రమే గర్భిణి అనబడుతుంటది, అదే రూపకంగా ఈ యొక్క అండపిండ ఈ యొక్క గ్రహాలన్నింటినీ తనలో ఇముడ్చుకున్నటువంటి విశాల స్వరూపమే, పరమేశ్వరుని యొక్క విశాల స్వరూపమే బ్రహ్మాండం అనబడుతుంటది. ఇప్పుడు ఏ రకంగా గుడ్డులో రజవీర్యాల సంయోగమే గుడ్డుగా ఉండి పక్షి జాతి ఎట్లయితే పుట్టుకొస్తున్నదో, అదే రూపకంగా ఈ బ్రహ్మాండములో ఈ యొక్క గ్రహోపగ్రహాలు అన్ని సమావేశమై ఉన్నాయి, భగవంతునిలోనే ఉన్నాయి. భగవంతుడికి బయట ఏమీ లేదు, అంతా భగవంతునిలోనే ఉంది. ఈ అంతా భగవంతుడే నిండి ఉన్నాడు. మళ్ళీ ప్రతి అణువణువున భగవంతుడు ఉన్నాడు. ఇది రహస్యం. అణువణువున ఉండేటువంటి భగవంతుని తత్వం వేరే. ఇప్పుడు ఏంటంటే, రక్షకుడు అనేటువంటి అప్పుడు కాపాడే గుణం ఉన్నప్పుడు, ఇక అది ఋగ్వేదము 10వ మండలం 125వ సూక్తము 3వ మంత్రంలో చెప్పబడుతున్నది ఏంటంటే, అహం రుద్రైవ ధనురాతనోమి, నేను రుద్రుడిగా ఉండి కోపిష్టిగా ఉండి ఈ యొక్క ధనుస్సును ఎక్కుపెడతాను, అంటే దుఃఖాలను పుట్టిస్తాను. ఎవరైతే ఒదగలేకపోతారో, ఎదిగిన కొద్దీ ఒదగలేకపోతుంటారో, విచ్చలవిడిగా ఉంటుంటారో, ఎవరైతే పరిస్థితిని అర్థం చేసుకోలేకుండా ఉంటారో వారికి సమస్యలను సృష్టించి వాళ్ళను చేయడం అన్నమాట. ఆ రకంగా భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే, హిందీలో సూటిగా అర్థమవుతుంటాయి, తెలుగులో అది నాకు దొరకలేదు పదం. అఖడ్క ఉఖడ్న, అఖడ్క ఉఖడ్న. అఖడ్ అంటే మొండితనం, పెరిగితనం, బెడుసుతనం. ఈ యొక్క ముడి ధాన్యాల్లో ఉండేటువంటి ఆ కఠోరత్వాన్ని ఈ పాత్రలో నీళ్ళల్లో వేసి కిందికెళ్ళి సెగ పెడుతుంటే, ఆ సెగకు ఆ నీళ్లు వేడైన దానికి ఆ ముడి ధాన్యంలో ఉండేటువంటి కఠోరత్వం ఎట్లయితే పోతుందో, ఈ సమస్యలను పుట్టించి ఆ సమస్యలలో నువ్వు నిలదొక్కుకోవాలి, నిన్ను నీవు నిగ్రహించుకోవాలి, సహనము ఓర్పు కలిగి ఉండాలి. అప్పుడే నీలో ఈ యొక్క సున్నితత్వం వస్తుంటది. అందుకే ఋగ్వేదంలో చెప్పబడుతుంటది ఏంటంటే, భగవంతుడికి ఎవరు ప్రియమైన వారు అంటే రిజు అంటే అత్యంత సరళమైనటువంటి స్వభావం కలవారు. అందుకే ఆధ్యాత్మిక గురువులందరూ సరళమైనటువంటి ముక్కుసూటితనముతోటి సహజంగా ఉంటుంటారు, సహజత్వంలో సరళంగా ఉంటుంటారు. అందుకే భగవంతుడు దానికి ఈ యొక్క ప్రమాణం ఏంటంటే, రిజు స్వభావము, సరళమైన స్వభావము ఉండాలి. ఆ రకంగా కలిగినటువంటి వారికి పరమాత్మనికి ఇష్టం. అందుకే ఈ యొక్క భగవంతుని యొక్క చెంతకు చేరాలంటే ఈ తాగుడు, తినుడు, హింసా స్వభావము, కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలాడడం, నమ్మకద్రోహం ఇవన్నీ వదిలిపెట్టుకొని రావాలి. అప్పుడు రిజు స్వభావం వస్తుంది. పట్టుకుంటున్నారా? అవును, తెలుస్తుంది ఆచార్య, తెలుస్తుంది. ముని గారు ఇప్పుడు చెప్పండి. ఆచార్య, ఇది బ్రహ్మాండం అంటున్నాం కదా, బ్రహ్మ పిండం అని కూడా అనొస్తా అనేది ఒక సందేహం.
మా బ్రహ్మ పీఠం అంటే బ్రహ్మకు వేరుగా ఉండేటువంటి పీఠము, దాని మీద బ్రహ్మ అధిష్ఠిస్తుంటాడు కాబట్టి సింహాసనాన్ని అనబడుతుంటది. అంటే సింహాసనం బ్రహ్మ దేవుడికి దూరంగా ఉన్నది, వేరుగా ఉన్నది అనే అర్థం వస్తుంది మీరు చెప్పేది. బ్రహ్మ పీఠం కదా ఆచార్య, బ్రహ్మపిండం. బ్రహ్మపిండమా? అంటే మరి అవతరిస్తున్నట్టే కదా. అంటే కాదండి, అండము పిండము బ్రహ్మాండం అంటున్నాం కదా, ఒకటే పదంలో చెప్తున్నాం కదా, అండపిండ బ్రహ్మాండంలో ఉన్నది నీవే అని చెప్తున్నాం కదా. అవునవును, మొత్తం కలిసి వస్తుంది. అండమందు నీవే ప్రభు, బ్రహ్మాండమందు నీవే. అదే బ్రహ్మాండంలో అండము పిండము కూడా ఉంది, ఆ మూడింట్లో పరమేశ్వరుడు ఉన్నాడని తత్వమే కదండి అది. అంతే అంతే. మునిగారు ఆచార్య, ఇది ఇప్పుడు మీరు పరమాత్మను అండపిండం బ్రహ్మాండం చాలా లోతుగా చెప్తున్నారు. లోతుగా చెప్తూ మళ్ళీ ఇంకొక ఏమి చెప్తున్నారంటే, జీవాత్మ వెళ్ళిపోతున్నాడు, జీవాత్మ పరమాత్మ కూడా వెళ్ళిపోతున్నాడు. పరమాత్మ కూడా వెళ్ళిపోతున్నాడు, పరమాత్మ అక్కడ లేకుండా ఎక్కడికి వెళ్ళి పోవాలి కదా, అక్కడ సిద్ధాంత విరుద్ధం అవుతుంది. అదే లోతుగా చెప్తున్న విషయము, జీవాత్మ స్వర్గం నుంచి వస్తున్నాడు అంటే ఆడ లేకుండా కిందికి వస్తున్నాడు, లేడు. కానీ పరమాత్మ రాడు కదా, అట్లా అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు కదా, అనుమానంలో నిండి ఉన్నాడు కదా, అది అట్లా అర్థమవుతుంది, చాలా లోతుగా అర్థమవుతుంది. దాని అభిప్రాయం ఏంటంటే, పరమాత్మ వస్తున్నాడు పోతున్నాడు అంటే అవతారం ఎత్తినట్టు అయిపోయాయి. ఒక్క నిమిషం. యశోద అమ్మగారి చెంతకు చేరితే యశోద అమ్మగారు శ్రీకృష్ణునికి భోజనం తినిపిస్తూ ఉంటే, అమ్మను ఆట పట్టించడానికి ఇక్కడ కనబడి మళ్ళీ అక్కడికి పోతుంటాడు, అక్కడ కనబడితే అక్కడ చూస్తే ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా అతనే కనబడుతున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే భగవంతుడు ఎక్కడ లేడు అనేటువంటిది తత్వాన్ని, అంతటా ఉన్నాడు అనేటువంటిది సందేశం. అయితే ఇప్పుడు జీవాత్మ ఈ యొక్క ఋగ్వేదము దాదాపు 10-12 సూక్తాలను బట్టి సాంఖ్య దర్శనం కపిల మహర్షి రాసినటువంటి ఆ సూత్రాన్ని వ్యాఖ్యానం చేస్తూ సత్యార్థ ప్రకాశం 8వ సంవత్సరం పరమాణు దర్శనంలో ఈ యొక్క సత్వరజ తమసం సమయస్థ ప్రకృతి పురుష అనేటువంటి మనసు తర్వాత పురుష అనేటువంటి పదాన్ని విప్పుతూ జీవాత్మ పరమాత్మశ్చ అని దయానంద సరస్వతి ఏదైతే విప్పి చెప్తున్నాడో, ఆ రూపకంగా జీవుడు వస్తున్నప్పుడు జీవాత్మతో పాటు పరమాత్మ వస్తున్నాడు. జీవుడు ఈ పాత శరీరాన్ని వదిలేసి మళ్ళీ పునర్జన్మ కోసం కొత్త శరీరాన్ని ధరిస్తున్నప్పుడు ఆ జీవాత్మతో పాటు ఈ పాత శరీరం నుండి వెళ్ళిపోతున్నాడు కదా, ఈ రూపకత. అంతేగాని పరమాత్మ ఈ శవంలో జీవాత్మ ఉంటాడు పరమాత్మ. ఇప్పుడు మునిగారు ఆ పరిస్థితి ఏంటంటే, ఒక్కసారి అద్దె గర్భం ఒకటి, ఇంకొకటి దత్తత తీసుకోవడం ఒకటి, ఎత్తుకపోవడం ఒకటి, కొనుక్కోవడం ఒకటి. ఏ రకంగానైనా సరే పిల్లవాణిని మన చెంతలో పెంచుకోవడం. అయితే డిఎన్ఏ ప్రకారంగా ఇప్పుడు ఆధునికంలో డిఎన్ఏని పట్టుకుంటున్నారు కదా, ఆ డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఈ పెంచుకునేటువంటి తండ్రి అసలైన తండ్రి కాదు, అసలైన తండ్రి ఇంకొకరు. ఈ అద్దె గర్భంలో కనబడుతున్నటువంటిది ఏంటంటే, తల్లి మాత్రమే వేరే, తండ్రి అతడే. ఇక్కడ డిఎన్ఏ కలుస్తుంది, కానీ దత్తత తీసుకున్న చోట, ఎత్తుకొచ్చిన చోట, కొనుక్కొచ్చుకున్న చోట, పెంచుకునే చోట డిఎన్ఏ కలవదు. వెలుగుతుందా? కాదు కాబట్టి కలవదు. తన పెంచుకోవడం మాత్రమే కానీ శుక్రాణు రాలేదు కదా. అద్దె గర్భంలో శుక్రాణు నేరుగా వెళ్తుంది కాబట్టి ఇక్కడ డిఎన్ఏ కలుస్తుంది, తండ్రి ఇక్కడే అని చెప్పేసి. డిఎన్ఏకు పరమాత్మ సంబంధం ఏంటి? అది పక్కన పెట్టండి, అది పక్కన పెట్టండి. ముందు ఇక్కడ ఏంటంటే, ఈ యొక్క తండ్రి ఎవరు అనేటువంటిది ఇక్కడ తెలుస్తున్నట్టుగానే అక్కడ పరమాత్మ ఎక్కడ లేడు, పరమాత్మ అంతటా ఉన్నాడు. అంతే, పరమాత్మ అంతటా ఉన్నటువంటి ఇప్పుడు ఈ మునిగారి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఎక్కడ పుట్టారు, వారి వంశం ఏంటి, కుల గోత్రం ఏంటి అనేది గుజరాత్ లో వారు జన్మస్థానంలోనే తెలుస్తుంది. కానీ
ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క భారతదేశపు సరిహద్దులు ఎక్కడెక్కడ వరకు ఉన్నాయో అక్కడ అంతా ఈ అధికారం ఎవరు అంటే ఇప్పుడు ఎవరి ప్రభుత్వం అంటే నరేంద్ర మోదీ గారు. కానీ నరేంద్ర మోదీ గారు వస్తారా ఇక్కడికి, మన ఊరికి మన ఇంటికి వస్తారా? రారు కదా. కానీ వారి అధీనంలో మనం ఉన్నాం, ట్యాక్స్ పన్ను కడుతున్నాం. కాబట్టి వారు వచ్చేది ఎక్కడికి అని అంటే మనం ప్రత్యేకంగా అవసరాన్ని బట్టి వస్తుంటారు పోతుంటారు. ఇప్పుడు ఏ దేశానికైనా ఏ ప్రాంతానికైనా వస్తుంటారు పోతుంటారు. అదే రూపకంగా భగవంతుడు ఈ యొక్క పురుష సత్వర సంసం సమేత ప్రకృతి ప్రకృతి మహాన్ మాతోర అహంకార అహంకారాత్ పంచ తన్మాత్రాన్ని ఉభయం ఇంద్రియం మనః ఈ యొక్క బేస్ తర్వాత ఈ పునాది పైన పురుష ఆ పురుష శబ్దానికి వ్యాఖ్యానం చేస్తున్నది ఏంటంటే జీవాత్మ పరమాత్మశ్చ అని దయానంద సరస్వతి విడివిడిగా చెప్తున్నాడు. కాబట్టి ఆ జీవాత్మ అంటే ఇక్కడ ఏంటంటే ఇంకా మీకు స్పష్టమవుతుంటది ఏంటంటే, ఒక గురువు దగ్గరికి ఇద్దరు శిష్యులు వచ్చారు చదువుకుంటామని చెప్పేసి. ఆ గురువు ఏమన్నాడు అంటే, ఇగో ఈ యొక్క ఒకరు పండు గురించి చెప్తుంటారు, ఒకరు పక్షి గురించి చెప్తుంటారు. ఇగో మూడవ కన్ను చూడని చోటికి వెళ్ళి ఈ పండు తినేరా అని చెప్పేసి ఒక గురువు చెప్తాడు. ఇక పక్షి చెప్పే వాళ్ళు ఈ మూడవ కన్ను చూడని చోటికి వెళ్ళి ఈ పక్షిని చంపుకొని తీసుకురా అని చెప్తుంటాడు. ఒక అతడేమో గోడ చాటుకో ఎటో వెళ్ళి అంటే దాన్ని తినేసి వస్తుంటాడు, పండు తినేసి వస్తుంటాడు. పక్షిని చంపే అతను దాన్ని మెడ విరుచుకొని తీసుకొని వస్తాడు. ఇంకా రెండవ వ్యక్తి ఏం చేస్తుంటాడు అంటే, మూడవ కన్ను అంటే నేను చూస్తున్నాను, నాకు 2 కన్నులు ఉన్నాయి, భగవంతుడు చూస్తున్నాడు, మూడవ కన్ను అతడు అందరినీ కనిపెడుతున్నాడు కదా అని పండు తినకుండా వస్తాడు. ఇంకా చంపే దగ్గర నేను చూస్తున్నాను, నన్ను ఈ పక్షి చూస్తున్నది కదా. ఇంకొక గురువు ఏం చెప్తున్నాడంటే, ఒక చిన్న పిల్లగారి నుంచి ఇతని చెంప మీద కొట్టుకొని రా. ఇంకొక వ్యక్తి చూడని చోట, మూడవ కన్ను చూడని చోట ఇతని చెంప మీద కొట్టుకొని రా. ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్తే ఎంత దూరం తీసుకెళ్ళినా, ఏ చాటుకు తీసుకెళ్ళినా అతను నన్ను చూస్తాను, నేను అతన్ని చూస్తున్నాను, కొట్టడం ఎట్లా సాధ్యమవుతుంది ఆలోచిస్తున్నాడు. అప్పుడు గురువు ఏమంటాడంటే, అతన్ని నువ్వు చదువుకోమని చెప్పేసి అతన్ని తన దగ్గర పెట్టుకుంటాడు. వేరే తొందరపడి ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో వారిని, నీకు ఇక్కడ యోగ్యతలు, నువ్వు వెళ్ళిపో, వేరే చోటుకి వెళ్ళిపోమని చెప్పేసి అతను పంపిస్తాడు అనమాట. ఈ యొక్క ఆలోచన అంటే జీవాత్మతో పాటు పరమాత్మ వస్తున్నాడు, జీవాత్మతో పాటు పరమాత్మ వెళ్ళిపోతున్నాడు. అది ఆ అంతరంగికమైనటువంటి లోతైనటువంటిది. మాధవి అట్లా చెప్తే మీరు ఏదైతే మూల సిద్ధాంతానికి విరుద్ధంగా మాట్లాడుతున్నట్టు కామెంట్ చేస్తారు అందరు. చెప్పండి నాకు కూడా తెలియాలి కదా అది ఎట్లా. మీకు తెలియాలంటే పరమాత్ముడు లేని చోటు లేదని మీరే అంటున్నారు. అణువు లోపల బయట ఉన్నాడు, అంతటా అండపిండ బ్రహ్మాండంలో నిండి ఉన్నాడు అని అంటున్నారు. ఒకవైపు అక్కడికి వెళ్ళి ఇక్కడ వస్తున్నాడు, ఇక్కడికి వెళ్ళి అక్కడ పోతున్నాడు అంటున్నాడు. 2 విరుద్ధమైన మాటలు కాదా? జీవాత్మ పరమాత్మ సూక్ష్మతత్వాలే కదా. జీవాత్మలో పరమాత్మ సూక్ష్మ జీవాత్మ లోపల ఉన్నాడు, అది అర్థమైంది విషయం. వస్తున్నాడు పోతున్నాడు అంటే అక్కడ ఒక్క నిమిషం ముందుగా ఆపరేషన్ సింధూర్ అదే యుద్ధం అయిపోయింది. భారతదేశం యొక్క బ్రహ్మోస్ మిషన్ దానిని మేము కూల్చేసామని చెప్పేసి పాకిస్తానీయులు చెప్తే, వారికి నోటితో చెప్పకుండా అక్కడ కశ్మీర్ లోపల సమావేశం ఏర్పాటు చేసి, ఆ సమావేశం వెనకాల ఆ బ్రహ్మోస్ అది S4 దాన్ని ట్యాంక్ను అక్కడ బయట చూపిస్తూ నరేంద్ర మోదీ గారు సైనికులకు ఉత్సాహం ఇస్తూ అక్కడ ప్రవచనం చెప్పుకుంటూ వచ్చారు. అంటే పాకిస్తాన్ చెప్పింది తప్పు అని. ఇక మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండి వారి ప్రభుత్వం అంతా ఉన్నప్పుడు ఆ సైనికులకు తెలియదా? లేదంటే ఆ S4 మిషన్ అది దాన్ని ఏదైతే చూపెట్టారో ట్యాంకును, అది మనది కాదని తెలుసా? అంత అది కూడా మనదే. అక్కడ కూడా నరేంద్ర మోదీ గారు ఉన్నారు, గుజరాత్ లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. అక్కడికి ప్రత్యేకంగా వెళ్ళడం ఎందుకు అని అంటే, అక్కడ సందర్భం ఆ రకంగా వెళ్ళి చూపెట్టాలి ప్రత్యక్షంగా. అంటే పాకిస్తాన్ తప్పు మాట్లాడుతున్నది అనేటువంటి దానికి ప్రత్యక్ష సాక్ష్యం చూపించడం. అంటే నరేంద్ర మోదీ గారు వచ్చారు అంటే వస్తేనే అక్కడ నరేంద్ర మోదీ గారు ఉన్నారా? నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కాదా కాశ్మీర్? నరేంద్ర మోదీ గారు ఒక మనిషి, దేవుడు మనిషి కాదు కదా. దయానంద సరస్వతి చెప్పేటువంటిది అదే. అణువులోనూ ఉన్నాడు, బ్రహ్మాండంలోనూ ఉన్నాడు. కాబట్టి జీవాత్మ లోపల కూడా పరమాత్మ ఉన్నాడు. జీవాత్మ
ఆ జీవాత్మ ఎట్లయితే వస్తూ పోతున్నాడో అదే రూపకంగా జీవాత్మతో పాటు జీవాత్మలో ఉన్నటువంటి పరమాత్మ కూడా వస్తూ పోతున్నాడు అని చెప్పేది సందేశం. అంతేగాని ఇంకా ఆ పరమాత్మ వచ్చేది ఉండదు, పోయేది ఉండదు, అంతటా వ్యాపకమై ఉన్నది అనేది అది పెద్దగా బండ గుర్తు. అర్థం కావట్లేదా? నాకు అర్థమైంది ఆచార్య, మీరు చెప్పేదానికి అర్థం కావడం లేదు అంతే. మీకు అర్థమైతే సరిపోయింది. ఇంకా ఎవరికైతే అర్థం కాలేదు ప్రశ్నించండి. ఎవరికైతే అర్థం కాలేదు వారు ప్రశ్నిస్తే వారికి చెప్పడానికి వస్తుంది. ఇక అర్థమైనాక ఎవరి గురించో మనం ప్రశ్నించడం అది సరైనది కాదు, కాలక్షేపం అవుతుంటది. ఇది తస్య అభిధ్యానాత్, ఆ రకంగా భగవంతుణ్ణి ధ్యానం చేసినప్పుడు మనల్లో ఇప్పుడు ఇది ద్వాసుపర్ణ సయుజ సఖాయ సమాన వృక్షం పరిశస్వ జాతే అని చెప్పేసి ఈ యొక్క కనిపించే ప్రపంచం ఒక వృక్షమని, దాని మీద ఈ ప్రపంచంలో ఉండేటువంటి సుఖ దుఃఖం అనేటువంటి ఆ ఫలాలను జీవాత్మ అనే పక్షి తింటున్నదని, పరమాత్మ అనే పక్షి చూస్తున్నదని, ఆ రకంగా ఎప్పుడైతే ఈ తినేటువంటి ఈ పక్షి నన్ను ఆ పరమాత్మ అనే పక్షి చూస్తున్నదని అన్నప్పుడు తప్పులు చేయకుండా జాగ్రత్త పడడం ఏదైతే చేస్తుంటాడో దానిని అభిధ్యానాత్, ఈ రకంగా ఆ భగవంతుడు చూస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే చేయడం జరుగుతుంటుందో అప్పుడే ఆధ్యాత్మికం అనేటువంటిది ప్రతిఫలితం అవ్వడం జరుగుతుంటది. ఈ యొక్క సాక్షాత్కారం అనేటువంటిది జరుగుతుంటది, జీవాత్మ ఉద్ధరించబడడం అనేటువంటిది జరుగుతుంటది. యోజనాత్ అభిధ్యానాత్ యోజనాత్ తత్వభావాత్, ఈ రకంగా భగవంతుడు చూస్తున్నాడు అనేటువంటి భయం, తత్వభావాత్ ఆ తత్వం భగవంతుడు చూస్తున్నాడు కనిపెడుతున్నాడు అనేటువంటి భావంతో భూయాశ్చ అంతే విశ్వం ఆయా నివృత్తి. ఇక ఈ బ్రహ్మాండంలోకి వచ్చేసి ఇక మనం తప్పులు చేయడానికి లేదు, ఏమీ లేదు, తినేది ఉండదు, తాగేది ఉండదు, అంతా ఒకటిదే. ఇదంతా ఎప్పుడైతే తిని తాగడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందో దాంతో కర్మఫలం ముడిపడి ఉంటుంటది. కర్మఫలం ముడిపడి ఉన్నది అయితే మరి దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తాలి. కాబట్టి ఈ యొక్క ఆకలి దప్పికలను జయించుకోవడం, సాక్షిభూతంగా ఉండడం, తద్వారా జీవన్ముక్తి పొందడం అనేటువంటిది ఈ విశ్వంలోకి వచ్చి ఈ 84 లక్షల జన్మలలోకి వచ్చినటువంటి ఉద్దేశం విరమింపజేసుకొని మళ్ళీ ముక్తికి వెళ్ళిపోవడం. విశ్వం ఆయా నివృత్తి, ఇక ఎట్లయితే విశ్వంలోకి వచ్చిండో అట్లాగే ఈ విశ్వం నుంచి మళ్ళీ ముక్తి స్థానానికి వెళ్ళడం అనేటువంటిది అభిప్రాయం. సమయం అయిపోయింది కాబట్టి ఈ ప్రకరణం అయిపోయింది. రేపు 11 నడుస్తుంటది. ఓ నమస్తే. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదాలు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య శ్వేతాసద్రుపనిషత్తులో మనము 14వ సంపుటంలో ఉన్నాము. 1వ అధ్యాయము ఆత్మ పరమాత్మ విషయం లోపలే మనము లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అండము పిండము బ్రహ్మాండములో ఉన్నటువంటి పరమాత్మ సర్వదేశీ, జీవాత్మ ఏకదేశి, ప్రకృతి వికృతిగా మనకు కనబడుతుంది. జీవాత్మల ఉపయోగార్థమే ఈ దృశ్యమాన జగత్తు రచించాడు పరమాత్మ, బ్రహ్మాండం రచించాడని తెలుసుకున్నాము. వారికి ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన ఎవరమ్మా? ఈరోజు పుష్పమ్మ గారు వైదిక సంధ్యోపాసన చేయించారు. వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞము. పుట్టబోయే శిశువు ఆత్మభావన భగవంతుని ప్రార్థిస్తుంది ఏమనగా, ఓం అమృతోపసరణమసి స్వాహ,
ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్కరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలిని. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యురాలిని. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రేయతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగుబంధాన్ని సైతం తెంచనైనందున శిశు అభ్యర్థన. ఆచమన మంత్రం. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతై శంయోరభిస్రవంతు నః. యజుర్వేదంలోనిది ఈ మంత్రం. 36వ అధ్యాయం 12వ మంత్రం. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించ యోగ్య జల స్రావములను నాకు అందుబాటులో స్రవింపజేయుము స్వామి. ఈశ్వరువాచ. తథాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయుము జీవాత్మ. ఓ పరమేశ్వర, నాకు తల్లి, తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వరువాచ. తథాస్తు. స్వర్గ సుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరామరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించునుగాక. అత ఇంద్రియ స్పర్శ మంత్రములు. అక్రియ ధ్యానం. ఈ అక్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలిగి చేయటం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందటం. ఓం వాక్ వాక్. ఏదైనా మాట్లాడాలి, చెప్పాలని మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి. మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలి, తాగాలి అనే కోరిక. తిన్న తర్వాత, తాగిన తర్వాత సంతృప్తి చెందటం. ఈషేత్వోర్జేత్వ మంత్రం. యజుర్వేదంలోనిది మంత్రం. 1వ అధ్యాయం 1వ మంత్రం. భక్ష అవివేక బుద్ధితో హానికర పదార్థ సేవన అనారోగ్యం, మృత్యు, దుఃఖం, అసంతృప్తి దశ. మరియు వివేక బుద్ధి పూర్వక మోక్షానంద మార్గం, సంతృప్తికర జీవితం. ఓం ప్రాణః ప్రాణః. పీల్చుకున్న శ్వాసను వదలడం, వదిలిన తర్వాత మళ్ళీ పీల్చాలని అసంతృప్తి, పీల్చుకున్న తర్వాత సంతృప్తి చెందటం. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, నాగ, కూర్మ, దేవదత్త, క్రికిల, ధనంజయ. ఈ దశ ప్రాణముల ద్వారా ఆత్మ జీవం పోసుకొని జీవాత్మ అనబడుతుంది. అంటే దేహంలో ఇవే ప్రాణముల ద్వారా జీవాత్మ సక్రియంగా ఉంటుంది. ఓం చక్షు. ఇదేంటి, అదేంటి, ఇందులో ఏముంది, అందులో ఏముందని ప్రతిదీ చూడాలని అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత సంతృప్తి చెందడం, ఒక మనశ్శాంతి చేకూరడం. ఓం శ్రోత్రం. ఇది, అది, ఏదో వినాలని తాపత్రయం. విన్న తర్వాత సంతృప్తి చెందడం. ఓం నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదంలోనిది మంత్రం. 20వ అధ్యాయం 9వ మంత్రం. ప్రారబ్ధ బుద్ధి జన్మకు భౌతికంగా నన్నొక వైపు దిగజారుస్తుంటే, మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి, ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావట్లేదు స్వామి. ఓం హృదయం మూర్ధానమస్య సంసివ్యాథర్వ హృదయం చయ. వేదంలోనిది 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. ఓ జగదీశ్వర, నీవు మా హృదయాలలోనే ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తే భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహకంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తావు స్వామి. ధన్యురాలిని. ఓం కంఠః అంసౌ గ్రీవాశ్చ శ్రోణి. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 8వ మంత్రం.
మణిహారం వలె అలంకృత 2 కంఠ ఎముకల మధ్యస్థానం. అన్నపానీయ శ్రావముల ఆవాగమన మరియు భావ వ్యక్తీకరణ అవయవ సాధనాన్ని తెలుసుకోవడం. ఓం శిరః మస్తిష్కాత్ ఊర్ధ్వః ప్రేరయత్ పవమానో అధిశీర్షతః. అథర్వ వేదం నుండి 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. మస్తిష్కాని కంటే పైకి అక్కడికి ప్రాణవాయువును ప్రేరేపిస్తూ ఎక్కించు. అంటే ప్రారబ్ధాన్ని తెలుసుకొని ప్రారబ్ధ శుద్ధి కొరకు ప్రయత్నం చేయటం. శిరో దేవకోశ సముచిత తత్ప్రాణో అభిరక్షతి శిరో అన్నమథో మనః. అథర్వ వేదంలోనిది 10వ కాండం 2వ సూక్తం 27వ మంత్రం. అంటే శిరస్సు దేవ నిలయం, ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తే మనస్సు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం. బాహుమే బలమింద్రియం. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 7వ మంత్రం. అంటే బాహుభుజములు బలవర్తకంగా ఉండునుగాక. ఓం కరతల కర పృష్ఠే మోదాహ ప్రమోద అంగుళీరంగాని మిత్రం మే సహ. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 6వ మంత్రం. హస్తౌ మే కర్మ వీర్యం. యజుర్వేదంలోనిది మంత్రం 20వ అధ్యాయం 7వ మంత్రం. ఈ మంత్రాల యొక్క అర్థం నా చేతుల్లోనే నా కర్మల పురుషార్థం నిహితమై ఉందని తెలుసుకోవడం. అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయటం. మార్జన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అఘమర్షణ మంత్రములు. ఓం రితం చ సత్యం చాభిర్భా తపసోధ్యజాయత. తతో రాత్రజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాదరణవాదధి సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశి. సూర్యా చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్. దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఆచమన మంత్రం. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే. శంయోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ త్వేష్టియం వయం ద్విష్మస్తం భోజంభే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతిస్థిరశ్చిరాజిరక్షితా పితర ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ త్వేష్టియం వయం ద్విష్మస్తం భోజంభే దద్మః. ప్రతీచీదిగ్వరుణోధిపతిః ప్రిదాకూరక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ త్వేష్టియం వయం ద్విష్మస్తం భోజంభే దద్మః. ఉదీచీదిక్ సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ త్వేష్టియం వయం ద్విష్మస్తం భోజంభే దద్మః.
ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माशग्रीवो रक्षिता वीरुधैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तम्भोजम्भे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तम्भोजम्भे दद्मः उपस्थान मंत्रमुలు जातवेदसे सुनवामसो ममरातीयतो निदहाति वेदः सनः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तु षष्ठ उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्तवुत्तरम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् प्रायश्चित्त मंत्रम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाः श्याम शरदः शतं भूयश्च शरदः शतात् आचमन मंत्रम् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः गायत्री मंत्रము ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् समर्पण भावम् ओ परमेश्वर దయానిధి మీ కృప వల్ల జపోపాసనాది శుభకర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక నమస్కార మంత్రం ఓం నమః శంభవాయ చామయో భవాయ చ నమః శంకరాయ చామయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఆచమన మంత్రం ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः ॐ इति वैदिक संध्या ब्रह्मयजुः अथ शांति पाठः ॐ देव शांति अंतरिक्षं शांति पृथिवी शांति आपः शांति ओषधयः शांतिः वनस्पतयः शांति विश्वे देवाः शांति ब्रह्म शांति सर्वं शांतिः शांतिरेव शांति सामा शांतिरेधि ॐ शांति शांति शांतिः ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః అందరి ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ధన్యవాదాలు నమస్తే ఆచార్య